నికులాయితుల విత్తనము లేదా బీజము లేదా వాళ్ళ క్రియలు. దేవుడు ద్వేషించిన దానిని వారు చేయుచుండి. అయితే అది ఏమిటి? ఆ సంఘములో ఏమి జరుగుచుండెను? అప్పుడు జరుగుతున్నదే ఇప్పుడు జరుగుతున్నది. చెప్పారు కదా, ప్రతిదీ కూడా ఏమవ్వాలి? పునరావృతం అవ్వాలి. జీవితంలో ప్రతిదీ కూడా రిపీట్ అవుతుంది. అప్పుడు జరుగుచున్నదే ఇప్పుడు జరుగుచున్నది. నికులాయితను పదమునకు అర్థం ఏమిటంటే, నికులాయితులు అంటే అర్థం ఏంటి? నికు అనగా జయించుట, లావోస్ అనగా అర్చకేతర వర్గం. అర్చకేతర వర్గం అంటే యాజకులు కాని వేరే వర్గం. వీళ్ళు కూడా యాజకులు అంత జ్ఞానం మాకు దేవుడు ఇచ్చాడని ఫీల్ అయిపోతుంటారు. మోసే జీవితంలో ఎదురొచ్చారు కొంతమంది. అవునా? ఎవరాళ్ళు? మిరియాము, అహరోను, కోరహు, అబీరాం, దాతానులను వారు. వీరంతా కూడా అర్చకేతరులు. ఈ పదానికి అర్థం మీకు అర్థం అవ్వాలని నేను వివరిస్తున్నాను. అర్చకేతరులు అంటే ఏంటంటే, ఇక్కడ వేదిక కాకుండా ఆడియన్స్ లో కూర్చుని వాళ్ళు కూడా చెప్పగలిగిన స్థాయి ఉంటుంది. అవునా? కొన్నిసార్లు సేవకుడు రానప్పుడు కొంతమంది చెప్పగలిగిన వాళ్ళకి సమయం ఇచ్చి మీరు కాస్త సేపు మీరు వాక్యాన్ని పంచుకోండి అంటారు. ఇది పాస్టర్ పని కాదు, కానీ వాక్యాన్ని సహోదరులతో పంచుకోవడం అనమాట. వీళ్ళని ఏమంటారంటే అర్చకేతరులు. ఈ అర్చకేతరులకి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే, ఈ మొదటి సంఘ కాలంలో వాళ్ళకున్న మానవ తెలివితేటలన్నిటినీ కూడా సంఘంలోకి తీసుకొచ్చారు. అర్థమవుతుందా? వాళ్ళకు వచ్చిన జ్ఞానం ఏమిటి? వాళ్ళకున్న జ్ఞానము రకరకాలుగా మరి వాళ్ళని నడిపించింది. ఎంత రకరకాలుగా నడిపించిందో కొంచెం ముందుకెళ్దాం. అక్షరాల జనులను ఏదో రకంగా తన వశములో ఉంచుకున్నారు. జనులను వశములో ఉంచుకోవాలంటే ఏం పథకాలు వేయాలనేది అది వాళ్ళు ఆలోచిస్తారు. రీసెంట్గా మన హైదరాబాద్లో ఒక సంఘం ఉంది. పేరు చెప్పాలండి, మీకు అందరికీ తెలిసిందే. ఎలా ఉందంటే ఆ సంఘం పరిస్థితి, నెలకో కమిటీ మారిపోతుంది. అంటే మొత్తం ఆ సంఘము దేని మీద ఆధారపడుతుంది? కమిటీ మీద ఆధారపడదు. కానీ కమిటీ సభ్యులు ఎవరో తెలుసా? రాజకీయ నాయకులు. సంఘంలో కమిటీ సభ్యులు ఎవరు? రాజకీయ నాయకులు. సంఘం ఎవరి చేత నడిపించబడాలి? ఈ ప్రశ్నకు కూడా డిక్షనరీ ఎతకాల. సంఘం ఎవరి చేత నడిపించబడాలి? సేవకుడి చేత, సంఘ పెద్దల చేత. అంతేనా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు పెద్దలు పనిచేస్తారు, వాక్యాన్ని సేవకుడు బోధిస్తాడు. కానీ అక్కడ ఎవరు బోధిస్తారో తెలుసా? సంఘ పెద్దలే బోధకులు. వారానికి ఒక బోధకుడు, వారానికి ఒక వ్యక్తి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఉదాహరణకి గాబ్రియల్ గారు వచ్చి వారం చెప్తారని ముందే స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. కనుక గాబ్రియల్ అంటే ఇష్టం లేరు, ఆ వారం రారు. ఆ నెక్స్ట్ వీక్ చిన్న గారు మాట్లాడతారంటే చిన్న గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ రోజు రారు. ఏమైపోయింది అంటే, వ్యక్తి ఏం మాట్లాడతాడనే కనీసం అవగాహన లేదా ఆలోచన లేకుండా ఆ వ్యక్తి పట్ల ఉన్న ద్వేషాన్ని బట్టి వాళ్ళ సంఘానికి రావడమే వ్యతిరేకిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి సమయంలో అందరి మనసును దోసుకోవాలంటే ఏం పథకం వేయాలి? అప్పుడు ఆలోచించి ఏమంటారంటే, మీరందరూ కూడా వచ్చే వారం, ఇదిగో కొత్త సంవత్సరం నుంచి ప్రతి పుట్టినరోజుకి సంఘం నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీ పుట్టినరోజుకి మొట్టమొదటిగా శుభాకాంక్షలు చెప్పేది ఎవరో తెలుసా? మన సంఘమే. కనుక మీ పుట్టినరోజుని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఏంటన్నారా? ఏమొస్తాయంటే కొవ్వొత్తి వస్తుంది, కేక్ వస్తుంది, అగ్గిపెట్టి వస్తుంది. కొవ్వొత్తి వెలిగించడానికి అగ్గిపెట్టి ఉండాలి కదా. కేక్ కత్తిరించడానికి చాక్ కూడా వస్తుంది. నేను ఎవరు విమర్శించట్లేదు. ఇది అర్చకేతులు చేసేటువంటి కార్యాలు. ఎందుకని? అందరినీ ఆకట్టుకోవడానికి. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు ఆమె చెప్పాలి. అప్పుడు ఆయన పక్కన ఇంకోగానే, పుట్టినరోజుకి దగ్గర చచ్చినప్పుడు ఇవ్వ అంటున్నాడు అనుకో. అవును, చచ్చినప్పుడు కూడా ఇద్దాం. ఈసారి మళ్ళీ వచ్చి వారి ప్రకటన. మొన్న పుట్టినరోజులు కేకులు అన్నాం, కానీ ఈసారి ఎవరైనా చనిపోతే ఆ పెట్టి మాదే, దానికి పట్టే గుడ్డ మాదే, చల్లి పువ్వులు మాయే, వేసే దండ మాదే, దేబ్బతోటి అంతే, ఇంకెక్కడికి వెళ్ళలేదు. చూడండి, జీవితం అంతా వృధాగా ఖర్చు పెడేస్తారు. ప్రభువు నమ్ముకోయా అంటే అప్పుడే రాలే బాబా అంటారు. ఎప్పుడు వస్తారో తెలుసా?
మూడో అంతస్తులో ఉంది, ఇప్పుడు దేకి వస్తారు, ఎందుకంటే చచ్చిపోతే ఊరికి తీసుకెళ్లి పాతి పెట్టేస్తారని. వీళ్ళు దేవుడికి మనసు ఇవ్వట్లేదు. ఇలా కొంతమంది అలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తారు. బాబయ్య నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు బాబాయ్, మా అలాంటి వాళ్ళకి ఉపయోగం. మా కొడుకులు ఉన్నారు కానీ ఎందుకు ఆస్తులు పనిచేసుకుని మమ్మల్ని ఎవరు చూడట్లేదు కాబట్టి నీలాంటి వాడు దేవుడే పంపించాడు బాబా. ఇలాంటి వారికి ఈయన ఎలా కనబడతాడంటే, ఈ అచ్చకేతరుడు ఎలా కనబడతాడంటే స్వయంగా దైవంగానే కనబడతాడు. కనుక ఇంకెక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాడు, ఎక్కడికి పంపడు అక్కడికే పంపుతాడు. అర్థమవుతుందా? అచ్చకేతరు. కనుక వాస్తవం ఏమవుతుందంటే, మొదటి సంఘంలో ఏం జరిగిందో మొదటి సంఘంలోనే ఉందంటే, ఇప్పుడు కాదు, ఇప్పుడు 7వ సంఘంలో మనం చూస్తున్నాం. కానీ ఆదిమ సంఘంలోనే అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆదిమ సంఘం ఎవరిని జయించాలంటే అర్చకేతులను జయించాలి. సంఘంలోని విశ్వాసులను జయించినట్లయితే వారి మీద అధికారము చలాయించవచ్చు. కనుక వీళ్ళందరినీ ఒక్క అంశం మీద కట్టి పాడేస్తే వాళ్ళదే పెత్తనం, వాళ్ళదే రాజ్యం. అవునా? దేవుడు ద్వేషించిన దానిని వారు చేయుచుండేది. అయితే అది ఏమిటి? ఆ సంఘములో ఏమి జరుగుతుంది? అప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతుంది. అర్థమవుతుందా? మళ్ళా అడుగుతున్నాను మిమ్మల్ని, నికులాయి తోట అర్థం ఏంటంటే, నికులాయి తరగా జయించాలి. దేన్ని జయించాలి? సంఘములో ఉన్న నికులాయితులు అనగా వాక్యములకు విరుద్ధమైన అంశాలు సంఘములో ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి? జయించాలంటే వ్యతిరేకించాలి. జనులను ఏదో రకంగా తమ వశములో ఉంచుకున్నటకు ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తిగా దేవుని వాక్యమునకు విరోధము. ఏంటంట? మన పాస్టర్ గారు కదా, మన ఇంటికి చాలా మంది వస్తుంటారు కదా, వర్తమానమైన బయట విషయాలు అనేకమైన చెప్తుంటారు కదా, చెప్తుంటారా లేదా? అప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు వాక్యానికి విరోధంగా చెప్తున్నారా, వాక్యానికి అనుకూలంగా చెప్తున్నారని గ్రహించేటువంటి ఆ కంట్రోల్ టవర్ దేవుడు నీలో పెట్టాడు. దానినే విచక్షణ అంటున్నా. అవునా? మంచేది చెడేది, వాక్యానుసారమా వాక్యానికి వ్యతిరేకమా గ్రహించగలిగిన ఏంటది? ఆ యొక్క 6వ ఇంద్రియాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక విశ్వాసమూలమైనది కాకుండా వేరే విత్తనం ఏదైనా ఆ మనుషుల నోటి నుండి వస్తే వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా ఇతడు వాక్యాన్ని తప్పాడు, ట్రాక్ మారింది అని అర్థమవుతుంది. ఇప్పుడు దాని యొక్క నిజమగు అర్థమును మనము గ్రహించడానికి ముందు దీనిని మీరు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలనని హెచ్చరించుచున్నారు. ఆత్మ సంబంధమగు సంగతులు, ఇందులో 2 సంగతులు ఉన్నాయి, ఒకదానికొకటి పెనవేసుకున్నాయి. ఆత్మ సంబంధమైన సంగతులు ఒకదానికొకటి పెనవేసుకున్నాయంట. చూద్దాం అవేంటో. కానీ అవి తెలుపు నలుపు ఎంత వ్యతిరేకమో అంత విరోధముగా ఉన్నవి. తెలుపుకి నలుపుకి ఎంత తేడా ఉంది, ఎంత భేదం ఉంది. అలాగే ఈ 2 సంగతులు కూడా ఒకదానికొకటి వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడా అవి పెనవేసుకున్నాయంట సంఘములో. మతము మరియు ఆత్మ సంబంధమగు ప్రపంచము అను ఈ 2 చెట్లు ఏదైనా తోటలోనే ప్రారంభమైనవి. ఏమేమి ప్రారంభమయ్యాయి ఏదైనా తోటలో? మా పాస్టర్ గారు అలా చెప్పారు ఏంటంటే, మరి మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్షం అంటున్నారు. ఇక్కడేమో ఎక్కడ కనపట్టలేదు. ఏముంది ఇక్కడ? ఒకటి జీవవృక్షం, ఓకే. రెండవది మతము. మొదటి నుంచి చదువుతాను చూడు మళ్ళీ. మతము మరియు ఆత్మ సంబంధముకు ప్రపంచం. ఆత్మ సంబంధముకు ప్రపంచమే జీవవృక్షమై ఉన్నది. జీవవృక్ష ఫలము మనము తింటే ఆత్మ ఫలాలు మనం ఫలించగలుగుతాం. అయితే మరొకటి ఏంటంటే మతము. మతము మనల్ని ఏం చేస్తుందంటే, ఆ మతము మత్తెక్కితే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాం. మతమే మనలో నుండి వస్తా ఉంటాం బయటికి. మన శరీరం కోస్తే రక్తం రాదు, కానీ ఏమవుతుందో తెలుసా? విద్వేషం వస్తుంది. ఎందుకంటే ఆ మతం యొక్క ఆ శక్తి లేకపోతే ఆ స్పిరిట్ మనకు నరాల్లో మరి అది దూరిపోయినప్పుడు దాని ప్రభావము అణువునా మనం చూపించగలుగుతాం. హల్లెలూయా.
కనుక మతము మరియు ఆత్మ సంబంధము ప్రపంచములు రెండు చెట్లు ఏదేని తోటలోనే ప్రారంభమయ్యాయి. ఆదాము అవ్వలు మొదటి సంఘం అని ఎంతమంది నమ్ముతున్నారు? అది సంఘం, దేవుని సంఘం. చాలా మంది అంటుంటారు కదా మా తల్లి సంఘం అని. ఇదిగా అసలు మన తల్లి సంఘం ఎక్కడంటే ఇది ఏదేలో ఉంది. నమ్ముతున్నారా? ఈ తల్లి సంఘం ఏం చేసిందో చూద్దామా మరి. ఒకటి జీవవృక్షము, రెండోది మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షము. ఏదేని తోట మధ్యలోనే ఉన్నాయి. వాటి కొమ్మలు ఒకదానికొకటి పెన వేసుకునివని సందేహముగా చెప్పవచ్చు. ఆ విధముగానే ఎఫెసు సంఘం ఉన్నది. ఏదైనా ఎలా ఉందో ఎఫెసు కూడా అలాగే ఉంది. ఎఫెసులో కూడా సంగతులు ఎలా ఉన్నో చూద్దాం. మంచి వారితోనూ చెడ్డవారితోనూ సంఘము మిశ్రమమైనది. ఇంకా కొంచెం విపులంగా చెప్తాను. మరణ వృక్షము, జీవ వృక్షము ఒకదానికొకటి పెనవేసుకొని పోయి. జీవ వృక్షం అది దేవునికి సంబంధించినది, మరణ వృక్షం అది సాతానుకు సంబంధించినది. అలాగే మొదటి సంఘములు అనగా ఎఫెసు సంఘములో కూడా మంచివారు చెడ్డవారు వీరిరువురు కూడా ఏమైపోయారంటే పెనవేసుకుపోయారంట. ఎంత మంచి మాట వాడబడిందో చూడండి. వాటి కొమ్మలు ఒకదానికొకటి పెనవేసుకునివని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఆ విధముగానే ఎఫెసు సంఘం ఉన్నది. మంచివారితోనూ చెడ్డవారితోనూ సంఘము మిశ్రమమై ఉన్నది. రెండు ద్రాక్ష తీగలు సంఘమును తయారు చేసినవి. సంఘం ఎలా తయారైందంట? రెండు ద్రాక్ష తీగలు ప్రక్క ప్రక్కనే ఎదుగుచుండిన గోధుమలు మరియు గురుగుల వలె అవి ఉన్నాయి. సంఘకాలం మొదట్లో చెప్పుకున్నాం జతలు. వెనక్కెళ్ళండి ఒకసారి మైండ్ లో. జతలు చెప్పుకున్నాం. ఎవరెవరు? కయ్యను, హేబేలు, ఏసావు, యాకోబు, ఇంకా గురుగులు, గోధుమలు, ఇంకా ఐదులేండి. చెట్ల గురించి చెప్పండి. ఇదిగో ఇక్కడ ద్రాక్ష గురించి మాట్లాడతాం. మంచి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష. ఇక్కడ కారు ద్రాక్ష అంటున్నాడు. హల్లెలూయా. చెడ్డవారితోనూ మంచివారితోనూ సంఘము మిశ్రమైనది. రెండు ద్రాక్ష తీగలు సంఘమును తయారు చేసినవి. పక్క పక్కనే ఎదుగుచుండిన గోధుమలు మరియు గురుగుల వలె అవి ఉన్నవి. కానీ ఒకటి నిజమైనది, మరి ఒకటి అబద్ధమైనది. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడును. ఆయన వారిని సంఘమని పిలిచును. వింటున్నారా? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళే సంఘం అంట. అవునా? ఇంకొంచెం వెనక్కి వెళ్తాను, విపులంగా చెప్పాలి కాబట్టి. అది నా ధర్మం. సంఘం అనగా బయటకు పిలవబడినది. అవునా? బయటకు పిలవబడిన వారు కాదు, బయటకు పిలవబడినది. అది ఒక్క ఆత్మైనా సరే అది దేవుని సంఘం. ఇప్పుడు సంఘము అంటే ఇదిగో 10 మంది గుంపు కాదు, కానీ వ్యక్తిగతంగా నేను దేవుని సంఘాన్ని. మరొక మాటలు చెప్తా, నేను దేవుని యొక్క ఆలయాన్ని. అది ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఒక్కరి గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. కనుక వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటా, పాస్టర్ గారికి ఎవరు చెప్పారు, నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నాకంటే ముందుగా ఎవరైనా చెప్పారు పాస్టర్ గారు చెప్పాలని నేను చెప్దాం అనుకున్నాను. కానీ ఈ వేళ ప్రసంగం అంతా మళ్ళీ కొల్లబొడి చేశాడు. సిగ్గొచ్చుండాలి. పాటి మన ఎనాలిసిస్ ఇలాగా ఉంటాయి. అవునా? అసలు ఆ వాక్యం మాట్లాడింది నీతోటి సహోదరి. ఆ వాక్యం ప్రభు మాట్లాడితే నీతోటి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దాని దారి మళ్ళించి పక్క వారితో మాట్లాడుతుంది అంటున్నావు. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఇండివిజువల్ గా అనగా వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నాడు. వారిని ఆయన సంఘము అని పిలుచును. ఇప్పుడు సంఘము అంటే ఏమిటి? 2 మార్కుల ప్రశ్న. సంఘము అంటే జవాబు ఏంటంటే నువ్వు పిలువబడితే, నువ్వు బయటకు వస్తే దేవుడు నీతోనే మాట్లాడతాడు. కాబట్టి దేవుని సంఘం అంటే ఎక్కడో సాయం పట్ల ఉన్నది కాదు, కానీ నీవే సంఘాన్ని. హల్లెలూయా. కనుక ఆయన వారిని సంఘం అని పిలుచును. ఏది నిజమగు ఆత్మయో ఏర్పరచబడిన వారు మాత్రమే తెలుసుకొందురు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు మాత్రమే మోసపుచ్చబడరు. పట్టుకుంటున్నారా? అది వధువు మోసపోదు అంటుంటారు కదా, ఎక్కువగా వింటుంటాం మనం. అవునా? ఏంటి మాట అంటే
అసలు ఏర్పాట్లో ఉన్నది కాబట్టి వధువు మోసపోయే అవకాశమే లేదు. దాని వేరే సెపరేట్. అది మాడిపోదు. ఎంత ఎండ వచ్చినా ఆ వృక్షం మాడిపోదు. ఎంత తుఫాను వచ్చినా ఆ వృక్షం పడిపోదు. ఎన్ని ప్రకృతి వైఫల్యాలు వచ్చినా అది నిలబడే ఉంటుంది ఆ వృక్షం. కారణం ఏంటంటే దానికి ఒక ప్రత్యేకమైన వేరును దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే వధువు కూడా లోకములో ఎన్ని మరి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని అపశృతులు దొర్లినా గాని వారు కదల్చబడరు. అందుకే చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు? వధువు. ఎందుకంటే విన్న వాక్యాన్ని లోబడి దాని ప్రకారంగా జీవిస్తుంది కాబట్టి. అది 24 మత్తయి. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లేచి గొప్ప అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు చూపించుదు. వారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయరు. మరి ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడే కదా వధువు మోసపోదన్నారు. ఏర్పాట్లో ఉన్నవాడు కదల్చబడడు, మెదల్చబడడు అన్నారు. తుఫాను వచ్చినా కదలదన్నారు, వరద వచ్చినా కొట్టుకుపోదన్నారు. మరి ఇక్కడేంటి? ఏర్పరచబడిన వారిని కూడా సాతాను లాగేస్తాడు. ఆది సంఘములోనే ఆ కారు ద్రాక్ష తీగే నిజమగు ద్రాక్షవల్లిని పెనవేసు కొనసాగినది. ఆది సంఘం ఎక్కడుందంటే ఆది సంఘం ఆది సంఘం అంటే అర్థమైపోతుంది మీకు బాగా. ఆది సంఘంలోనే ఆ కారు ద్రాక్ష తీగే నిజమగు ద్రాక్షవల్లిని పెనవేసు కొనసాగినది. కొత్త నిబంధనలు ఆది సంఘం ఎక్కడ? పెంతెకోస్తు. అంతేనా? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆ సంఘం, పురాతన సంఘం ఏదేనైతే, కొత్త నిబంధనలో ఆది సంఘం పెంతెకోస్తు. ఆది సంఘంలోనే ఆ కారు ద్రాక్ష తీగే నిజమగు ద్రాక్షవల్లిని పెనవేసు కొనసాగినది. ఈ సర్పం వచ్చి ఇప్పుడు ఈ యొక్క అవ్వను ఏం చేసింది? పెనవేసుకుందా లేదా? మాట్లాడరేటండి. పెనవేసుకుంది. అలాగే పెంతెకోస్తు తర్వాత సంఘం ఈ నికులాయిత క్రియలను మనం చూద్దాం. నిజమగు ద్రాక్షవల్లితో ఆ ఆత్మ పోరాడుటను మనము గమనించగలం. చివరికి అది దేవుని ద్వారా నాశనము చేయబడును. ఈ మాట పట్టుకోవాలి. ఎవరు నాశనం చేస్తారు? దేవుడే నాశనం చేస్తాడు. ఇంకా నేను ప్రీవియస్ మెసేజ్లోకి వెళ్తాను. ఆ యొక్క అపరంజి వంటి పాదాలే ఆ యొక్క ఆ పాపాత్మురాలి స్త్రీ తన కన్నీటి చేత కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దాడిన పాదాలే, అప్పుడు ఆయన పాదాలను అపరంజి వంటి పాదాలని వర్ణించబడినటువంటి పాదాలే ఎత్తడి పాదములుగా సింహాసనం నుండి లేవబోతా ఉంది. ఇప్పుడు మనలను ప్రేమించిన దేవుడే, పడుకుంటున్నారా? మన పట్ల కనికరము చూపించే దేవుడే, తన హస్తమును చాపి మనల్ని కాపాడే దేవుడే. ఇదిగో ఆయన సింహాసనం మీద లేచినప్పుడు ఆయన పాదములు ఇత్తడిగా మారుతున్నాయి. ఇత్తడి అనగా తీర్పు ప్రియుల. కనుక ఇప్పుడు నాశనం ఎవరు చేస్తారు అంటే దేవుడే నాశనం చేస్తారు. కురుకుడు పడుతున్నాయి మాటలు. దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కనికరమూర్తి, శాశ్వతమైన ప్రేమతో అబ్బా తెల్లారి లెగిసేసరికి స్టేటస్లో దేవుడు అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి దినమెల్లా ఆయన 2 చేతులను చాపి నేను పిలుస్తా ఉన్నాడు. కానీ వినటం మట్టుకు మనం వింటున్నాం, కానీ హృదయం మట్టుకు ఆయనకు మనం ఇవ్వటం లేదు. కనుక ఆయన ఏం చేస్తాడని చెప్పుకున్నాం మనం. సంతోషం గారి ఇంటికాడ మనం అత్తమానం ఏంటది? ఆయనే నాశనం చేస్తాడు, ఆయనే సంహరిస్తాడు. ఆ ఛాన్స్ కూడా ఆయనే తీసుకుంటాడు, ఇంకొకరికి ఇవ్వడం. హల్లెలూయా. అది దాన్ని అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు దాన్ని గమనించారా? సరే, ఇప్పుడు ఆ సంఘం యొక్క ఆత్మీయ వాతావరణము ఎట్లుందో గమనించండి. ఏ సంఘం? పెనవేసుకుపోయిన సంఘం. మంచి చెడ్డ పెనవేసుకుపోయిన సంఘం ఎలా ఉంటుందో మీరు గమనించండి అంటాడు. దాని యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టి. సంఘం యొక్క మొదటి ప్రేమ పెంతెకోస్తు దగ్గర ప్రారంభమైంది.
ప్రేమకు మరొక పదం ఏంటో తెలుసా? పర్యాయ పదము పరిశుద్ధాత్మ. అంటే సంఘము మొదటి ప్రేమను విడిచిపెట్టింది అంటే అర్థం ఏమిటంటే సంఘము మెల్లమెల్లగా పరిశుద్ధాత్మను కోల్పోతుంది. ఏం జరిగింది? మొదటి ప్రేమను విడిచిపెట్టి దాని యొక్క మొదటి స్థితి అనగా పెంతుకొస్తు నుండి పడిపోయినదని మనకు వివరించబడి ఉన్నది. ఎక్కడి నుంచి పడిపోతుందండి సంఘం? పెంతుకొస్తు అంటే ఏంటి? పెంతుకొస్తు అంటే ఏంటి చెప్పాలి? ప్రభువారు మరణించి, మరలా చెప్తున్నా, ప్రభువారు మరణించి సమాధిలో నుండి పునరుత్థానుడయ్యాడు. తిరిగి లేచిన తర్వాత తన భక్తులకు ఆయన 11 సార్లు దర్శనమిచ్చాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ ఒలీవల కొండ మీరించి శిష్యులందరికీ చెప్పాడు, నేను ఏ విధంగా ఇక్కడ ఆగుతాను. ఆయన వాగ్దానం ఇచ్చింది ఏంటంటే, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. ఎక్కడ 2-3 నాతో ప్రార్థిస్తారో వారి దగ్గర ఉంటాను. కనుక మీరు మెలకువగా ప్రార్థించండి అన్నాడు. మీరు యెరూషలేముకి వెళ్ళి శక్తి పొందండి, శక్తి పొంది వరకు లోకంలోకి వెళ్ళి ప్రకటించొద్దు అన్నాడా? అన్నాడు. అప్పుడు ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక, అవునా, ఇంకా ఏదో చెప్దాం అనుకుంటాం. ఈ లోపల రైలు వస్తుంది, ఎక్కేసి గబగబా పెట్టింటేసి తుర్రుమని వెళ్ళిపోద్దు రైలు. హాయ్, ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను. ఎవరు అనుకుంటారు తెలుసా? రైల్లో ఉన్నవాడు అనుకుంటారు అది అక్కడ ఇట్టారు, ఇది ఇక్కడ ఉంది, ఏమి టైం ఉండదు ఇంకా. అర్థమైందా? ఏమర్థమైంది? అలాగే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏదో చెప్తాడని చూస్తున్నాడు. సడన్ గా ఆయన ఆరోహణం అయిపోయాడు. మేఘం వచ్చి వాడిని విభజించి ఆ మేఘం మీద ఆయన కొనుక్కోబడ్డాడు. ఇక వాళ్ళ నిరాశతో నిస్పృహతో నోరు లావులించుకుని షడ్బాబు గుంట్లు వారేదా ఎలా మరి అలా నోరావుని చూస్తుంటే అప్పుడు 2 దేవదూతలు వచ్చారు. ఇదిగో ఈయన ఏ విధంగా కొనుక్కోబడ్డాడు, మరలా అదే విధముగా మరలా దిగి వస్తాడు. సరే, వాళ్ళని ధైర్యపరిచారు. కనుక ఆయన మీతో చెప్పింది మీరు చేయండి. వెళ్ళని ఏం చెప్పాడు ఆయన? కనిపెట్టండి. అప్పుడు వెళ్ళి ఆ యొక్క మేడగదిలో యెరూషలేములో వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నారు. దేని కొరకు ప్రార్థిస్తున్నారంటే భూముల కొరకు కాదు, ఇళ్ల కొరకు కాదు, ఉద్యోగాల కొరకు కాదు, రోగులు స్వతపడడం కొరకు కాదు, కానీ దేవుని శక్తి కొరకు. ఆయన వాగ్దానం చేసిన ఆ శక్తి 10వ రోజున దిగి వచ్చింది. ఎన్ని రోజులయ్యి ఇప్పటికి? ఇప్పుడు పెంతుకొస్తు అనగా 50వ రోజు. 50 రోజుల పండగ, ఫైనల్ డే. అర్థమవుతలేదా? అప్పటికి లోకంలో జరుగుతున్న కార్యాలు ఏంటి? యెరూషలేములో యూదులు ఏం చేసుకుంటున్నారు? గుడారాల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల ముగింపు ఏంటో తెలుసా? ఆయన మొదటి పనగా యాజకుడు దైవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు తమ పంటలు మొదటి పని యాజకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు దానిని అల్లాడిస్తాడు. ఈ అల్లాడిన మొదటి పని ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పెంతుకొస్తు దినాన ఆయన దిగి వచ్చి అందరి మీద అల్లాడాడు. వాక్యం మీద ఆనందించాడు. హల్లెలూయా. కనుక ఇజ్రాయేలీలకి ప్రథమ ఫలముల పండుగ అంటే ఫస్ట్ ఫ్రూట్స్, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. అది చాలా ప్రాముఖ్యమైన పండుగ, గుడారాల పండుగ. ఇప్పటికీ వాళ్ళు తప్పిపోరు దాన్ని. ఇంత అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ ప్రభు యొక్క వాక్యము లేదా ధర్మశాస్త్రం బోధించిన దాంట్లో దేనిని వాళ్ళు త్రోసివేయాలి. పెంతుకొస్తు అనగా పరిశుద్ధాత్మ దిగి రావడం, దేవుని శక్తితో ప్రజలను ఆయన కలుసుకోవడం. కనుక పరిశుద్ధాత్మ అంటే మరొక పేరు ఏమిటంటే దేవుని ప్రేమ. పరిశుద్ధాత్మ అంటే ఒక మాట చెప్పారు, ఎవరైనా చెప్తారా? రేపు పొద్దున బహుమానం ఇస్తాను మీ అందరి మధ్య. పరిశుద్ధాత్మ అంటే ఇంకొక మాట చెప్పాను. మొదటిది పరిశుద్ధాత్మ అంటే దేవుని ప్రేమ, అంతేనా? ఇంకా పరిశుద్ధాత్మ అంటే నీ చేతిలో ఉన్న ఈ వర్తమానము కూడా పరిశుద్ధాత్మ. వర్తమానం అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఇప్పుడు చూద్దాం, ఆ పెంతెకొస్తులో ఆ దినాన వాళ్ళందరూ ఆత్మశక్తి వారికి అనుగ్రహించిన కొలుది
వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు. అక్కడ అందరూ అంటే అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని దేశాలు వాళ్ళు. హల్లెలూయా. ముఖ్యంగా హిందీ రానివాడు హిందీ మాట్లాడితే ఎలా ఉంటుంది? హిందీ వచ్చినోడికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఇదేంటి హిందీ మాట్లాడుతున్నాడు, అవునా? ఇంగ్లీష్ రానోడికి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఆరాధన, అందరూ ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు ఆయా భాషల్లో దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరుస్తుంటే ఆయా భాషలో తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. మా భాష ఎలా వచ్చు, మా భాష ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి మొత్తం అక్కడ కలవరం బయలుదేరింది. ప్రతి వారు ఇప్పుడులాగా అది ఈ దినానికి అన్వయించుకుంటే బహుశా వెంటనే ఫోన్ వెళ్ళిపోయి, ఒరే ఇక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ సాయంపేటలో ఏదో జరుగుతుంది, తెలుగు ఇంగ్లీష్లో ఆరాధన చేస్తున్నారు తెలుగు వాళ్ళు వీళ్ళందరూ. కొంతమంది హిందీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సంఘాలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? బుడబొక్కలు బడక్కలు. ఎంతసేపు చూసినా అదే, అరగంట చూసినా అదే పదం, ఇంకో పదం రాదు. ఇది భాష. వాళ్ళు మాట్లాడే భాష పక్కనున్న వారికి అర్థమైంది. దాని ప్రవక్త ఏమంటాడంటే, నీ భాష ఎదుటి వాడికి అర్థమవుతున్నప్పుడే నువ్వు ఆ భాషలో మాట్లాడు. ఆ భాషను అర్థం చేసుకునేవాడు అక్కడ లేకపోతే నువ్వు మూసుకో. నువ్వు ఎంతసేపు మాట్లాడి దాని వల్ల ఉపయోగం ఉండదు. పట్టుకున్నారా లేదా? కనుక భాషలు, అందుకే భాషలు కూడా నిలిచిపోతాయి అంటాడు పౌలు. వాక్శక్తి వారికి అనుగ్రహించినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు, అవునా? మొదటిగా వాళ్ళలో పోయింది భయము. భయం పోయింది. దానికి ముఖ్యమైన ఉదాహరణ పౌలు గారు, పేతురు గారు. ప్రభు ఎవరో నేను ఎరగనన్న పేతురు ఇంతమంది అన్య భాషలు మాట్లాడేవారు ఉన్నాక, అన్ని దేశస్తులు అక్కడ ఉండగా కూడా ధైర్యంతో నిలబడి మాట్లాడతారు. చిన్న పిల్ల ముందు యేసు ప్రభు ఎవరో నేను ఎరగనన్న వ్యక్తి ఈవేళ అంతమంది ప్రజల ముందు ఎవరు మాట్లాడుతున్నాడో తెలుసా? రాజ్యాంగాన్ని మార్చేసాడు అక్కడ. ఏంటి రాజ్యాంగం? మత్తయి సువార్త 28:19 అతడు తన స్వయం అక్షరాలతో రాస్తా ఉన్నాడు. ఎక్కడొచ్చింది ఇది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అర్థమైందా? కనుక అదే శక్తి నీ చేతిలో ఉన్న వర్తమానంలో ఉంది. ఎందుకు ఒక్కడికి చెప్తున్నానంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. కొంతమంది అండి, ఎట్లా బాబు ఇంకా పొద్దుగొంకలేదు, ఇంకా సందడం లేదు, అప్పుడే తాగడం మొదలెట్టారు, తాగేసి పూటుగా తాగేసి అప్పుడే ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నాం అనుకుంటారంట. అవునా? చదవండి అమ్మా, ఏమన్నా ఉంటే చదువు అందించి నాకు చెప్పండి. కొందరైతే వీరు కొత్త మద్యం, ఎలా ఉంటుంది కొత్త మద్యం? అప్పుడే కాదు సారా తాగితలోకి ఇంకా ఆయన పట్టుకోలేము. కొంతమంది వేడి వేడి సారా తాగేస్తారు. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఆగు 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 ఆగు. ఇప్పుడైతే కొత్త బాధ తెచ్చారని, కొత్త పుస్తకాలు అడుగు తిరుగుతున్నారని వారిని అవమానం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు దేని చేత నింపబడ్డారు వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకం లోపల ఏముందంటే దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది. హల్లెలూయా. ఇంకా చదువు. అయితే పేతురు ఆ మిగతా మంది అపోస్తులతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న పెద్దలందరికీ ఆయన చెప్తా ఉన్నాడు, ఓ పెద్దలారా, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చెవి యొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరందరూ కూడా మత్తులు కాలేదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను
కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చాలు. యోవేలు ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు అవుతా ఉంది. ఇక్కడ మేము మద్యం తాగలేదు, కానీ యోవేలు ప్రవచించిన ప్రవచనము అది నెరవేర్పులోకి వచ్చింది. ఇప్పుడు చదువుదాం యోవేలు గ్రంథం 2:28. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. ఇప్పుడు ఏమి కుమ్మరించబడింది దాని మీదకి? కొత్త మధ్యమా కాదే, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడింది. దీన్ని మళ్ళీ కొంతమంది అచ్చకేతలు బయలుదేరి, మూల మాట మర్చిపోవద్దు, అచ్చకేతలు బయలుదేరి ఏమన్నారంటే దీనిని సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మన జీవితాలకు అర్థం లేదు. కనుక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఇప్పుడు పొందుకోవడానికి ఏం చేస్తాడంటే అయ్యగారు మనందరూ లైన్లోకి రమ్మని చెప్పి ఒక్కొక్కరి మీద ఊతా ఉంటాడు. ఆయన ఊతగానే ఇప్పుడు మన మీదకి ఏమొచ్చేద్దంటే పరిశుద్ధాత్మ వచ్చేసి లబలబా ఏదో అంటాం, అంతేనా? ఇది అచ్చకేతనం యొక్క విధానం. లేమన్ ఫెలోషిప్ పేర్లు చెప్పడం నా ఇష్టం ఉండదు, కనుక మీకు అర్థం అవడానికి చెప్పాలి తప్ప. వాళ్ళ విధానం ఏంటి తెలుసా? ఎంత గొప్ప దైవజనుడైనా సరే, మీ పాపాలు క్షమించబడ్డాయా, దేవుడు నీతో మాట్లాడా, ఈ 2 ప్రశ్నలు వేస్తారా. దీన్ని తిరగేసైనా మీరు వేసుకోవచ్చు. లలితమ్మ, దేవుడు నీతో మాట్లాడా, నీ పాపాలు క్షమించబడ్డాయని ఆయన నీతో చెప్పాడా? ఇలా పదే ఎల్లిసారి పాటలు గారు ఇలా అడుగుతుంటే ఏం చేస్తుందంటే ఒకరోజు చిరాకు వచ్చేసి సీరియస్గా సంఘంలో నేను అన్నయ్య అనే సాక్ష్యం చెప్తానంట. చెప్పమ్మా సాక్ష్యం. రాత్రి దేవుడు నాతో మాట్లాడి తీయండి అని చెప్పి రెఫరెన్స్ చేసేసి, ఇదిగో హేమము వలె తెల్లని వగు, ఏంటి మీ పాపము కెంపు వలె ఎర్రని వైనను హేమము వలె తెల్లని వగు. ఈ రెఫరెన్స్ దేవుడు నాకు చూపించాడు. చప్పట్లో కొట్టండిరా, చప్పట్లో. లలితమ్మ గారికి దేవుడు దర్శనమిచ్చి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చేసాడు. నేటి నుంచి నువ్వు పరిపూర్ణమైన సభ్యురాలు. అమ్మాయి అనుకుంటారు, కుదిరేహడి వేళ నుంచి నన్ను రేపు నుంచి అడగండి. అలాగా సభ్యులందరూ ఒక అనుకూలమైన వర్తమాన రెఫరెన్స్ తీసుకుని అవి సాక్ష్య రూపంలో చెప్పి సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్నారు. కానీ మనకి దేవుడిచ్చిన వాక్యం ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మంచివారు చెడ్డవారు ఏమైపోయారంట? జనవేసుకుపోయారంట. కానీ మంచివారి యొక్క బోధన ఎలా ఉంటాయి తెలుసా? దేవుడు ప్రవక్తతో మాట్లాడి ఎలా బతకాలో, ఎలా జీవించాలో ఆయన ద్వారా ఒక ప్రణాళికను ఇస్తాడు. అర్థమైందా? ఒకవేళ నిజంగా దేవుడితో మాట్లాడితే నువ్వు ప్రవక్తవే, అందులో సందేహమే లేదు. సరే, ఇంక ముందుకెళ్దాం. నెక్స్ట్ మాట, ఎవరు నాశనం చేస్తారు ఇప్పుడు? చెడ్డవారిని, దేవుడే. సరే, ఇప్పుడు ఆ సంఘం యొక్క ఆత్మీయ వాతావరణం ఎట్లున్నదో గమనించండి. అది దాని యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టి ఉన్నది. దేవుని వాక్యమునందు తనకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టినది. సంఘం ఏమి విడిచిపెట్టింది? మొదటి ప్రేమ. మొదటి ప్రేమ బ్రాకెట్లో పరిశుద్ధాత్మ. సంఘం ఏమి వదిలిపెట్టింది? పరిశుద్ధాత్మ. సరే, ఇప్పుడు కుమ్మరించు అని ప్రార్థన చేస్తాం. అందరూ కుమ్మరించబడిపోయి అందరూ వదిలేస్తారు. అదే పరిశుద్ధ పెంచుకొస్తాయి, సిలువ పెంచుకొస్తాయి, మన్నా పెంచుకొస్తాయి. అర్థం చేసుకోండి. ఏమొచ్చి కుమ్మరింపు వచ్చి వాళ్ళు ఒక విధానం ఉన్నారు.
నీకు ఆత్మ వచ్చిందంటే నువ్వు భాషలతో మాట్లాడాలి అంతే. ఇంక వేరే ఏం లేదు, ఒక ఫార్మేట్ అది. నువ్వు ఆ సంఘానికి వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు భాషలు వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయి? భాషలు మాట్లాడకపోతే నువ్వు పెద్ద అపరాధం చేసిన దాన్ని అవుతావు. అపరాధిగా సంఘంలో ఉంటావా, తెలిసింది ఏదో నేర్చుకుని మాట్లాడతావా? ఏది సులువు? అంతే, అందులో తిరిగలేదు. అవునా? సరే, ఈ నికులాయితుల బోధలుగా ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఏమంటే ఇప్పుడు మనకు టైం ఎంత అయింది? పావు తక్కువ 10. అమెరికాలో ఎంత ఉంది టైము? నేను ఇజ్రాయెల్ నుండి వచ్చాను. ఇజ్రాయెల్కి ఇక్కడికి 3.5 గంటలు తేడా. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్కి వెళ్తే, మళ్ళీ మార్చికి వెళ్తే మళ్ళీ 2.5 గంటలు తేడా వస్తుంది. వాళ్ళకి పరిపూర్ణంగా పగలు, మనకి రాత్రి. ఒక దేశానికి పగలు, ఒక దేశానికి రాత్రి. అమెరికాకి ఇప్పుడు తెల్లవారుతూ ఉంటుంది, ఇప్పుడు మనకి రాత్రి. బాగుందా? ఇప్పుడు ఈ అచ్చకేతల బోధ ఎలా ఉంటుందంటే, ప్రభువుని మనం ఖచ్చితంగా శనివారమే ఆరాధించాలి. ఏం చేయాలి? శనివారమే ఆరాధించాలి. ఇప్పుడు శనివారం, అవునా? మనం ఆరాధిస్తాం అనుకుందాం, అంటే పగలు, మధ్యాహ్నం ఆరాధన అయిపోదు మనకి. ఒకవేళ ఆ బోధన మనం అనుసరిస్తే మన ఆరాధన రేపు కాదు, ఈవేళ పగలు అయిపోదు. ఓకేనా? మరి అమెరికాలో ఇప్పుడు ఈ గ్రంథం యావత్ ప్రపంచానికి ఒకటే కదా, అందరికీ ఒకటేనా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువేనా? కానీ నువ్వు శనివారం ఆరాధించాలని సత్యమైతే, శనివారం ఒక దేశం శనివారం ఉంటే ఇంకో దేశం ఎక్కడ ఉంటుంది? చీకట్లో ఉంటుంది, శుక్రవారం రాత్రిలో ఉంటున్నారు. ఎలాగ సాధ్యమైంది? ఇది పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలిసి ఈ బోధని సంఘంలోంచి తోచేయాలి. ఎఫెసు సంఘం అది చేసిందంట. అచ్చకేతల యొక్క బోధనలు ఏం చేసింది? ఎఫెసు సంఘము త్రోసివేసింది. అవునా? సరే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకటి దేవుడు వచ్చి చెవిలో జోరేకలాగా మరొక కొంతమందికి రెఫరెన్స్లు చెప్పరు. కానీ రాత్రి నేను మంచి నిద్రలో ఉండగా తెల్లని వస్త్రములు ధరించి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా ఎందుకు కలవరపడుతున్నావు? నేను నీ పాపాలన్నిటినీ తీసివేశాను కదా, చేపలతో ఉన్నట్టు తోవేశాను కదా. భలేగా ఉరుతారండి బాబు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అది ధర్మము. ఆయన నీతో చెవిలో వచ్చి చెప్తాడని రాయబడలేదు. రాసుంటే నిజంగా ఆయన వచ్చి చెప్తాడు. కానీ ఆయన ఏం రాసిచ్చాడో తెలుసా? నీ పాప క్షమాపణ నిమిత్తం యు మస్ట్ బి బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. అంతేనా? లోకంలో చాలా శిష్టాలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక రకమైన విషయం ఉంటుంది. కానీ మనము వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క ధర్మం మనకేం నేర్పుతుందంటే, మన కర్మత జన్మత ఉన్న మన పాపములు, మన మీద ఏలబడి చేస్తున్న పాపములు, అవి పరిపూర్ణంగా మన నుండి దూరం అవ్వాలంటే ఆయన ఒకే ఒక్క సూత్రం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు కదా, నీ పాపములు ఎక్కడ మరుపోని సముద్రంలో వేసేసాడు, వాటిని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇంక మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది, అదే ఆయన రక్తం. అవునా? అందుకనే ఆ రక్తం ఎవరు చిందించారో ఆయన నామములో మాత్రమే క్షమాపణ ఉంది. పడుకున్నారా? అది కనుక ఇంకొకళ్ళు ఎవరు వేరే చెప్తారు? అవును చెప్తారు, నీ తోడుకోళ్ళే చెప్తుంది. కనుక నువ్వు ఆమె కలిసి మీ ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా? పెన వేసుకొని ద్రాక్షవనిలా ఉంటారు, అన్ని కార్యాలు చేస్తారు, అన్నిటికీ అటెండ్ అవుతారు. కానీ ఆమె నమ్మిన విధానం వేరు, నువ్వు నమ్మిన సిద్ధాంతం వేరు. అర్థమవుతుందా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రాత్రి మంచి వారు చెడ్డవారు పెన వేసుకుని పోయారు. ఎలా తెలుస్తుంది మంచి చెడ్డ? ఎలా తెలుస్తుంది? అది దానినే వాక్యం అన్నాం. ఆ వాక్యమే గీటు రాయిన వర్తమానం ఎంతమంది విన్నారు?
రెండోసారి ఉన్నవాళ్ళు చెప్పండి గీటరాయని వర్తమానం. నీ యొక్క సమస్య పరిశ్రకు సమాధానం ఆ బంగారం ఒరిజినల్లా ఎలా వెళ్తా ఏదో తగిలి ఏంటని చూసి గుచ్చుకుంది. ఏంటని చూస్తే చెవిలో బేసరే దానికి ఇది ఉంటుంది కదా, అమ్మ తసరాల ఎవరో పాడేసుకున్నారు. ఇది అమ్మితే పంప తీసి వజ్రాలేమి రంగురంగులు పంచి రంగులు ఉన్న వజ్రం అంటే ఇది మంచి బేర మంచి రేట్ వస్తుంది. గబగబా ఏం చేస్తావు ఎవరికీ చెప్పవు. బజార్కి వెళ్ళి వస్తారని వెళ్ళి ఆ సుబ్బాలం గుడి సందులు అటు ఇటు తిరుగుతూ ఉంటాం అవునా. మొత్తం ధైర్యం ఎవడో పిలుస్తాడు ఏంటమ్మా అటు ఇటు తెలియరా అని కూర్చో ఇగరా ఏది దొరికింది మరి ఎందుకు అలా తడబడతారా ఇలా అందరికి అడిగి అందరూ వేసి సొల్యూషన్ ఎలాగెలా తొడిగి అట్టుకొచ్చి ఆ గీటరాయి మీద ఎలాగ ఎందుకమ్మా ఇది మంచిది కదండి ఇక అట్టుకెళ్ళి పట్టండి నాకేది బాబా నాకు వచ్చాను. అది అసలైందా అసలు కాదా ఎక్కడ తెలుస్తుంది? ఒక గీటు రాయం. హల్లెలూయా. అలాగే నీవు వెంటనే అనేక సంగతులు ఉన్నాయి, అనేకమైన బోధలు ఉన్నాయి, అనేకమైన వర్తమానాలు ఉన్నాయి, అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఏదైనా సరే నీ దగ్గర ఒక గీటు రాయి ఉన్నప్పుడు, అక్కడ నువ్వు గీసినప్పుడు దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి బయటపడిపోతాయి. హల్లెలూయా. కనుక వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? అవునా? ఈ వాక్యం అనుకుంటారు చాలా మంది. నానా సమయాల్లో నానా ప్రవక్తలు రాశారు, దేవుని యొక్క ఆత్మాభిషేకం వాళ్ళు రాశారు. వాళ్ళ చేతి కళాలతో రాయలేదు కానీ ఆత్మ ప్రేరణతో రాసిన గ్రంథం ఇది. అర్థమవట్లేదా? కనుక దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ గ్రంథం మనకు పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే గైడ్ కావాలి. ఇది అర్థం అవ్వాలంటే ఏం కావాలి? గైడ్ కావాలి. ఉదాహరణ చెప్తాను. తెలంగాణ నుంచి వెళ్ళిన ఒక ప్రసంగి, ఆయన ఎత్తుకున్న అవసరం ఏంటనుకుంటున్నారు? 7 దీపముల మధ్య సంచరించుతున్న మనుషుడు. ఇప్పుడు ఆ దీపాలు దేనికి పోల్చాడంటే సంఘంలో ప్రార్థనకు పోల్చాడు. సంఘంలో ఏముండాలి ఇప్పుడు నువ్వు? ఇంకా చాలా చెప్పాడులేండి, అవన్నీ ఎందుకు కానీ. మళ్ళీ ఇంకా యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, గంటల వరకు వెళ్ళిపోయాడు, దానిమ్మకాయల వరకు వెళ్ళిపోయాడు. ఆయనకున్న ప్రత్యక్షత ఏదేదో చెప్పేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్న సంఘం గుడ్డి సంఘం కాబట్టి ఏమనుకుంటారు? అయ్య బాబు ఇండియా నుంచి వచ్చిన బాధపడు, ఆయన ఇంట్రడక్షన్ అయి నాకు 42 సంఘాలు ఉన్నాయి. అయ్య బాబు 42 సంఘాలు కట్టినడు మామూలుడు కాదు కదా, గ్రేట్ పాస్టర్ అంట. కనుక ఆయన చెప్పిందే వేదం. కానీ అతన్ని ఒక్కసారి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో, ఎక్కడ ఈ గీటి రాయి మీద నిలబెడితే వాక్య విరోధమైన బోధలు. ఏంటవి? వాక్య విరోధమైన బోధలు. చాలాసార్లు చెప్పాను కదా. చాలా ఫేమస్ ఆయన, ముసలాయన, కడిగి అట్టంటాడు అందరిని. కువైట్ వచ్చాడు, మా సంఘానికే వచ్చాడు. మరి ఏం చేయాలా? ఇట్లాగ అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నా. అవునా? వీడియో తీస్తుంటే మందసం గురించి తెచ్చుకున్నాడు. అడిగారు మందసం గురించి తెచ్చుకుని మొదలెట్టాడు. కుమ్మేశాడు. ఏంటి అనుకుంటున్నారు? మందసంలో 3 భాగాలు ఉన్నాయి. ఏమిటి అనుకుంటున్నారు? ఇక్కడ ఎలా పెట్టుకుంటాడు ఆయన మైకు. ఏంటి అనుకుంటున్నారు? ఏంటది? తండ్రి, కుమార, పరిశుద్ధ. కెమెరా వదిలేదు వచ్చాను. అయ్యగారండి మీతో ఒక అరగంట టైం ఇవ్వండి, నేను కింద భోజనానికి వస్తాను. వెళ్ళిపోయాడు. ఎవరమ్మా అని మా మేడంని అడిగేశాడు. మా పాస్టర్ అని చెప్పాడు ఆవిడ. సరే వెళ్ళిపోయారు. అయ్యగారు ఖాళీ అయ్యారా? 2 పార్కులకు వెళ్దాం, కొంచెం అరుగుతుందని తీసుకెళ్ళారు. కూర్చోబెట్టేశారు. మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేనికి పోల్చారో తెలుసా? మందసానికి పోల్చారు. మీరు దాన్ని ఇప్పుడు వివరించాలి. దానిని వివరించాలి. మందసం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి ఎలా పోలిక? వాక్యం చూపించు, వాక్యం ద్వారా మాట్లాడు. ఇదేంటి బాబు ఎంత పెద్ద ప్రశ్న అడిగేసావు నేను అన్నాడు. సరే మీరు పెద్ద ప్రశ్న అనుకున్నారంటే నాకు సంతోషమే. చిన్న ప్రశ్న వేసావేంటి బాబు, సులువుగా సమాధానం చెప్పేస్తానంటే నేను ఆలోచించాను. కానీ అని ముందే అడ్డేసుకున్నాడు. ఏంటి బాబు ఎంత పెద్ద ప్రశ్న వేసావు అన్నాడు. ఎస్, అది పెద్ద ప్రశ్న. కానీ అనేక రాష్ట్రంలో అనేక ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ సంఘముగా కూడుకున్న వాళ్ళ మధ్యకు వచ్చి నువ్వేం చెప్తున్నావు తెలుసా? వాక్యాన్ని తీసుకుని దాన్ని వంకర చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? వంకర చేస్తున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా?
ఆ మందసములో ఉన్న 3 భాగాలు ఉన్నాయి. మొదటిది అహరోను చేతికర్ర, రెండవది దేవుని తన స్వహస్తముతో రాసిన రాతి పలకలు ఉన్నాయి, మూడవది మన్నా ఉంది. ఇప్పుడు తండ్రిని ఎక్కడ పెడతాను? ఎక్కడ పెడతావు? ఏ ప్లేస్లో పెడతావు? మన్నా కడతావా? రాతి పలకలు కడతావా? 2 పాత్రలే బదులు కదా. మూడవది అహరోను కర్ర, ఎక్కడ పెడతావు నువ్వు? అంటే 3 కనబడితే అంటించేయటమేనా? 3 కనబడితే అట్టుకెళ్ళి అంటించేయటమే. అయితే దీనికి సమాధానం చెప్పు. నోవహు కూడా 3 ఆరలతో కట్టాడు. ఏంటి? ఓడ. తెలుగులో ఓడ రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చెప్తే ఆర్క్ అని రాయబడి ఉంటుంది. ది ఆర్క్. మందసాన్ని ఏమంటారంటే ఆర్క్ అంటారు. చూడ్డానికి అది ఓడ, ఇది మందసం. ఇంకా తెలియదు కూడా చెప్తాను నేను. మోషేను కూడా ఒక జమ్మి పెట్టిలో పెట్టారు. తెలుగులో జమ్మి పెట్టని రాయబడింది, కానీ ఇంగ్లీష్ లో ఆర్క్ అని రాయబడి ఉంటుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఏ విలేజ్ చోట అంట బొట్టమూడు చెట్టు, ఆంధ్రుల చెట్టు అంట. ఎన్నవాళ్ళ చెవుల్లో పూరేటేట. అంతేనా? కనుక నీ యొక్క టాలెంట్, మోషే కూడా అలాగే అనుకున్నాడు. ఎవరు గొడవ ఎందుకు? మోషే ఏమనుకున్నాడంటే తనకున్న జ్ఞానంతో ప్రజలు విడిపించేయాలనుకున్నాడు. సౌలు మాదిరి నన్ను మించిన వాడు లేడు. ధర్మశాస్త్రం అంతా నవిలి మింగేశాను. ధర్మశాస్త్రంలో నాకు ఏ అనుమానము లేదు. అవునా? కానీ ధర్మశాస్త్రం నీకు తెలిసింది 0. నీకు ఎంత తెలుసు అంటే ఇదిగో మందసోలా ఉంటుంది నీ పని. అంతేనా? యేసుక్రీస్తు వారు అంటారు, జీవాహారమును నేనే. యోహాను సువార్త. పితరులు మన్నా తిన్నారు. పౌలు అంటున్నాడు, మన పితరులు ఏం తిన్నారు? మన్నా తిన్నారు. మన్నా తిన్న అరణ్యంలో చచ్చిపోయారు. అవునా? కానీ ఇప్పుడు మనకో మన్నా ఉంది. అదే దేవుని యొక్క వాక్యం. ఆయన అంటున్నాడు, జీవాహారమును నేనే అన్నాడా లేదా? కనుక యేసు ప్రభు వారు మానవ రూపంలో ఉన్న ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆ ఆహారమును తిన్నవాడు జీవిస్తాడు, మరణించడు. ఒక రకంగా చెప్పండి, మరణాన్ని జయిస్తాడు. అందుకే అన్నాడు ఆయన, మీరు నన్ను తినండి. ఏమన్నాడు? తినండి. ఎందుకంటే ఇది మీరు జీవిస్తారు నన్ను తింటే. ఆ మాటకు అర్థం తెలియక పారిపోయారు అక్కడి నుంచి 58 మంది. అర్థం కాక. ఎందుకు అర్థం కాలేదో తెలుసా? వారి దగ్గర గైడ్ లేడు. వారి దగ్గర గైడ్ అంటే అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ లేడు. అందుకే పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ అవసరం? ఆయన వచ్చి మీకు సమస్తమును బయలుపరుస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అవునా? అది మీకు తెలిసింది ఒకటైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా నీవు తెలుసుకోవాల్సింది ఇంకొక అంత ఉంటుంది. అది ఇప్పుడు హృదయాలు మండుతున్నాయంటే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నట్టే. మండటం లేదంటే ఈ వాక్యం ఇంకా ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఏదో ఉందన్నమాట. ఇక చూద్దామా? మందసంలో మన్నా తర్వాత ఇంకేముంది? 2 రాతి పలకలు ఉన్నాయి. దేవుడే తన హస్తముతో మోషేకు రాసి ఇచ్చినటువంటి రాతి పలక. ఆ రాతి పలకల మీద ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ అనగా దేవుని యొక్క వాక్యమే. మన్నా వాక్యమే, ఆజ్ఞా వాక్యమే. మన్నా వాక్యమే, రాతి పలకలు వాక్యమే. అవునా కదా? సరే, ఇప్పుడు ఎవరు యాజకత్వం చేయాలి? మోషే అంటాడు కదా, నా తమ్ముడికి నా అన్నకి ఇవ్వండి అవకాశం అనొచ్చు. ఇంకా ఏమంటారు? మా పెద్ద అబ్బాయికి ఇవ్వండి అవకాశం అనొచ్చు. కనుక ఈ వివాదం ఎలా తీర్చాలి? సందిగ్ధంలో పడ్డాడు మోషే. లాభం లేదు. ఈ సమస్య నా నెత్తి మీద పెట్టుకుంటే నేనేదో అన్యాయం తీర్పు తీర్చినట్టు ఉంటుంది. ప్రభువా నేనేం చేయాలని దేవుడిని అడిగాడు. అప్పుడు ఏం అన్నాడు? ఎవరెవరు యాజకత్వం చేయాలన్న వాళ్ళందరు కర్రలు అట్టుకొచ్చి ఒక్కొక్కడు వాడి చేతిలో ఉన్న కర్ర పట్టుకున్నాడు. ఆ కర్రలు కట్టకట్టి ఎక్కడ పెట్టాలి?
ప్రత్యక్ష గుడారాలు పెడతారు. ఏం జరుగుతుంది? ఉదయమున ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళే యాజకత్వం చేయాలి. ఇందులో వివాదం ఏమైనా ఉంటుంది? ఇంకా వివాదం అందరూ ఒప్పుకుంటారు కదా, వివాదం ఏం లేదు కదా. అప్పుడు ఉదయం లేచి చూసారు, అహరోను పేరు రాసినటువంటి కర్ర చిగురించి పుష్పించి బాదంకాయలు కాసింది. కనుక ఇప్పుడు ఎవరు నెగ్గారు? అహరోను నెగ్గాడు, చిగురించబడింది. అవునా? బాదంకాయలు కాసింది. ఈ కర్ర ఏంటి? కర్ర ఏంటో ఎన్నోసార్లు చెప్పారు మీకు. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఎండిన కర్ర వలె ఆయన వ్రాలాడు. వాక్యంలో ఉంది కదా, పశ్చిమానికి ఎలా చేస్తే అని రాయబడి. ఆ మ్రాను లేదా ఆ కర్ర ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు జీవాహారమును. ఆహారం అంటే వాక్యము, కనుక ఈ మూడు కూడా వాక్యమే. అర్థమైందా? ఈ మూడు వాక్యమైనప్పుడు ఈ మూడు ఎవరంటే మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది ఇప్పుడు మందసంలో ఏం కనపడతాయి? గీట్రాయి మీద ఎడితే ఆ మందసంలో ఏమున్నాయో తెలుస్తుంది. ఆ మూడు భాగాల్లో కూడా దేవుని యొక్క వాక్యమే ఉంది. అంతేనా? అందుకే ఎక్కడ కలుసుకుంటానన్నాడు ఆయన ధర్మశాస్త్రంలో. అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన మందసం మీద ఉంచబడిన కెరూబుల మధ్యలో కరుణాపీఠం మీదకి దేవుని యొక్క ఆయన షకీనా మహిమ దిగి వస్తుంది. అర్థం చేసుకున్నారా? కిందే ఉంది మన్నా, కర్ర, రాజపాల. పైనే ఉంది దేవుని మహిమ. ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది? కిందన్న మూడు పైన మహిమకు సమానం. అర్థమవుతుందా? ఇప్పుడు పెంతుకోస్తు దినానికి నేను ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు పెంతుకోస్తు దినాన్న మూడు ప్రకాశాలు రాలా? ఎందుకని మూడు రాలేదు? దేవుడు అక్కడే. అర్థమవుతుందా? అది కనుక అందుకే అన్నాడు పూర్వకాలమందు. ఎంత గొప్ప భక్తుడండి పౌలు గారు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తర్వాత ఆయనే నరుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయనే వాక్య రూపంలో రూపాలు మారిన దేవుడొక్కడే. ఇప్పుడు ఈ అచ్చకేతరుడికి ఏం కనబడుతుంది? మూడు కనబడుతున్నాయి. అచ్చకేతరుడికి మూడు కనబడుతున్నాయి. సంఘానికి ఒక్కడే కనబడుతుంది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడు. కనుక నీ హృదయం దేని యందు విశ్వాసం ఉంచిందంటే త్రిత్వం మీద విశ్వాసం ఉంచింది. కనుక నీ వాక్యం ఎక్కడ చదివినా మూడుగానే కనపడతాయి. కానీ ఒక్కసారి వాక్యం నిన్ను దర్శించిన తర్వాత నువ్వు చదువు. దానికి ఉదాహరణ మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలే. ఎప్పుడైతే ప్రభు వారు అగ్నిస్తంభంలో దర్శించారో తనకు అర్థం కాదు, ఇంకా ఏదో ఉంది. అంతవరకు తన అహం ఏమిటంటే అంతా నాకే తెలుసు. కానీ ఎప్పుడైతే అగ్నిస్తంభం దర్శించిందో నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. వెళ్ళిపోయాడు సౌదీ అరేబియా ఒంటరిగా. ఏ డిస్టర్బెన్స్ లేవు, ఏ ఫోన్లు లేవు. కాయగూరలు అట్టుకు రమ్మని వాడు లేడు, పప్పు అయిపోయింది అమ్మని వాడు లేడు, ఉప్పు అయిపోయింది అమ్మని వాడు లేడు, పండుగ వచ్చింది చేరుకోరమని వాడు లేడు. ఒక్కడు వెళ్ళిపోయాడు. దేవునితో సహవాసం చేస్తున్నాడు. మనకి తెలియదేదో తెలుసుకునే తీరాలి. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం అంతా నేను నవిలి దీనిని పరిపూర్ణంగా అధ్యయనం చేసిన నాకు ఇంకా తెలియని సంగతి ఏదో ఉంది. అదేమిటో కాదు కానీ ధర్మశాస్త్రం యొక్క పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నామమును భరించడానికి దేవుడు నన్ను సాధనంగా ఏర్పాటు చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు దేని ఏదో చేస్తున్నాడు? ధర్మశాస్త్రం ఉందా? కాదే, క్రీస్తునందు అతిశయిస్తాము. అర్థమైందా? అది గీటు రాయి. కనుక ఆ గీటు రాయే మన దగ్గర లేకపోతే ప్రతిదీ నమ్మేతాం. ఏం చేస్తాము? ప్రతిదీ నమ్మేతాం. స్థిరంగా ఉందా మంది? మన విశ్వాసం స్థిరమైందా? ఎవరిని చూస్తున్నావు? నువ్వు మనుషుని చూస్తున్నావు.
మనుషుల్లో ఏమీ లేదు. నేను ఎప్పుడో చెప్పాలా సంగతి. కార్యం చేసేవాడు దేవుడు కనుక నీ విశ్వాసం దేవుని యందు ఉంచినప్పుడు నువ్వు చేసుకున్న దేవుడు స్వస్థపడు. అర్థమవుతుందా? అది నేర్చుకోవాలి. అది నేర్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. దేవునామానికి మహిమ కలుగు. ఎక్కడికి వచ్చాం? సంఘము నిజమైన సంగతులు గ్రహించాలంటే మీ దగ్గర ఏముండాలో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనే శక్తి మీరు పొందుకోవాలి. ఇంక నేను ముగింపులోకి వచ్చేసాను చూడండి. సామాన్య ఆంగ్ల భాషలో మొదటి స్థితి అనగా పెంతుకొస్తు నుండి పడిపోయింది. పెంతుకొస్తు అనగా పరిశుద్ధాత్మ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సంఘములో పరిశుద్ధాత్మ లేడు. ఇందాక ప్రార్థన చేసావు కదా, కారణం ఏంటి? పరిశుద్ధాత్మ లేకే. ప్రాబ్లం ఏంటంటే అదే. భయపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం అంతకంటే లేదు. ప్రార్థన నీ నోట్లో నుంచి రావట్లేదంటే దానికి ఒక్కటే జవాబు, నీలో పరిశుద్ధాత్మ లేడు. లోపల ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు, అంతేనా? ఒక ఎంత అరకప్పు వేసావు అనుకో, ఏమొస్తాయి? మొత్తం పంచాంగం అంతా వచ్చేది నోట్లోంచి. కారణం ఏంటి? నిన్ను అది తన స్వాధీనంలోకి తీసుకొని నీ చేతలు నీ మాటలు అవి నీవి కాదు, నీ లోపల ఉన్నదాన్ని. దాని బదులు ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తాయి, నువ్వు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటావు. ఇప్పుడు ప్రార్థన చేస్తావు, ఇప్పుడు మొర పెడతావు, ఇప్పుడు ఆరాధిస్తావు, దేవుని సన్నిధిలో ఆనందిస్తావు, దేవుని వాక్యం కొరకు పరిగెడతావు. అంతే తేడా. అర్థమైందా? నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? భక్షిస్తుందంట. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వంటే నాకు ఎంత అపేక్ష అనుకుంటున్నావు, ఇంకా ఏదో నీ కొరకు చేయాలని, ఇంకా ఏదో నీలో నేను ఉండాలని ఆ ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. సామాన్య ఆంగ్ల భాషలో దానిని ఇట్లు చెప్పవచ్చును, అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నుండి తొలగిపోవు ప్రమాదకర స్థాయికి చేరుకునినది. పడిపోవడం అంటే, మర్చిపోవడం అంటే, విడిచిపెట్టడం అంటే ఏంటనుకుంటారు? మొదటి ప్రేమను విడిచిపెట్టడం అంటే ఏమనుకుంటారు మీరు? పరిశుద్ధాత్మ నుండి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నుండి తొలగిపోవు ప్రమాదకరమైన స్థాయికి చేరుకునినది. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో లేదు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను మోషే బయటకు తీసుకుని వచ్చిన తరువాత అదే జరిగినది. ఏం జరిగింది? ఐగుప్తు దేశంలో మోషేని ప్రజలు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? చెప్పండి. దేవుడు వారిని నడిపించిన మార్గము ఒకటి ఉన్నది, అనగా మేఘము ద్వారాను ప్రవచనాత్మక స్వరము ద్వారా. దేవుడు స్వరమిచ్చి మోషేతో మాట్లాడాడు. వారిని నడిపించిన మార్గం అనగా మేఘము ద్వారాను ప్రవచనాత్మక స్వరము ద్వారా. అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యముల ద్వారాను దేవుడు వారిని నడిపించెను. అంతేనా? ఆ తర్వాత ఏం జరిగింది? దీనిని నెరవేర్చుటకు దేవుడు ఏర్పరచుకొని దేవుడు అభిషేకించిన వారు ఉండిరి. దేవుడే వారికి సమస్తమును సమకూర్చెను. వారు దేవుని చేతనే పంపబడిరి. పరిశుద్ధాత్మక కదిలింపు వలన పాళెము మొత్తము నడిపించబడినది. వారు తిరుగుబాటు చేసి ఆచారములు మరియు పద్ధతుల ద్వారా నడవవలెనని కోరుకొనిరి. మోషే నడిపిస్తున్న విధానం నచ్చలేదు వాళ్ళకి. కాదేశ్ బర్నీ అని పెద్ద ప్రసంగం చేశాడు ప్రవక్త. వ్యతిరేకతలన్నీ అక్కడికి మొదలయ్యాయి. సంఘంలో గలిబిలు అక్కడే స్టార్ట్ అయింది. సొనుగుళ్ళు అక్కడే మొదలయ్యాయి. ఎందుకంటే ఇంకా ఈయన ఓల్డ్ ఫార్మాట్లో ఉన్నాడు. ఈయన ఎవరు? మోషే గారు. కానీ మేమేం కోరుకుంటున్నాము? కొత్తదనం కావాలి మాకు. అంటే అర్థం అవట్లేదా? కొత్తదనం అంటే ఎలా ఉంటుందంటే, ఆరాధన చేసేటప్పుడు ఊరికే చేతులు ఎత్తండి, దేవుని వైపు చూడండి, ఇది. కానీ కొత్త ఆరాధన ఏంటంటే డ్యాన్స్ వేయండి, గొంతులేయండి, ఇంకా ఏం చేయండి, పొగలేయండి, లైట్లు ఎట్టండి. ఎవరు అసలు అదే కావాలి కదా, నాముకు అయ్యే కావాలి. కానీ పితరులు చేసిన విధానం ఏంటో తెలుసా? పితరులు ఆరాధించిన విధానం ఏంటో తెలుసా? పితరులు వెంబడించిన విధానం ఏంటో తెలుసా? వాటినే ఫుట్ ప్రింట్స్ అంటారు.
అడుగు జాడలు. ఏ అడుగు జాడలు? క్రీస్తు వలె నడుచుట, దేవుని పోలి నడుచుట, నోవహు వలె, హనోకు వలె, అబ్రహాము వలె, యోబు వలె, యాకోబు వలె. వీళ్ళందరూ దేవుని యొక్క అడుగు జాడలలో నడిచారు. దేవునామానికి మహిమ కలుగు. కానీ దారిని ఎక్కడ మార్చలేదు. ఒకవేళ దారి తప్పారు అంటే అచ్చకేతర విధానం అది. సంఘంలోకి ఏమి తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తున్నారంటే నికులాయితల విత్తనాన్ని సంఘంలో వేయాలని, ప్రజలను ఆకట్టుకోవాలని, ప్రజలు దాటి బయటికి పోకూడదని. అంతేనా? కొంతమంది అతిశయాలు ఇలా ఉంటాయి. మా సంఘానికి అందరూ కారుల మీద వస్తారండి అంటాడు పాత్ర గారు. వాళ్ళ సంఘానికి అందరూ ఎలా వస్తున్నారంట? కారులు. అంటే అర్థం ఏంటి? ధనికులు అందరూ మా సంఘంలోనే ఉన్నారు. ఓన్లే బాబయ్య, మా సంఘంలో అందరూ భేదోళ్ళే ఉన్నారు. అంతే కదా? ఆయన అలాగ అతిశయంతో ఎదుటి అలాగంటాడు కదా, మాకు ఎవరు కారులో వచ్చేవాళ్ళు లేరు బాబయ్య. మా ఫ్యామిలీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనేవాడు, ఆయన గల్ఫ్ వెళ్ళి ఉద్ధరించాడు నేను కొంతకాలం. వాళ్ళు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటే అది నోట్లోకి ఎందుకు వచ్చిందో తెలియదు. మన ఫ్యామిలీలో ఫస్ట్ ఫోన్ ఎవరు కొన్నారు? అప్పుడు ల్యాండ్ ఫోన్లు అండి, సెల్ ఫోన్ కాదు. ఫస్ట్ ఫోన్ ఎవరు కొన్నారు? ఆ జాబితాలో ఆయన అయితే లేడు. గల్ఫ్ నుంచి ఉత్తరించవచ్చు కానీ ఆ లిస్టులో ఆయన లేడు. ఫస్ట్ కారు ఎవరు కొన్నారు? అన్ని ప్రశ్నలకి జవాబు అనసూయమ్మ గారే. ఎందులోనూ ఫస్ట్ మార్క్ లేదు ఆయనకి, ఫస్ట్ టిక్ లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. కనుక అలా బేరీజు వేసుకోకూడదు. ఎదుటి వాడిని చూసి మనం అలాంటి పోకూడదు, హెచ్చరిక పోకూడదు. నా కృప నీకు చాలు అంటున్నాడు. ఏ నాటికి ఆ నాటికి చాలు. దేవునికి స్తోత్రం. కనుక భక్తిని లేకపోతే మనం చేసేటువంటి విధానాన్ని ఆ స్టేటస్లతో మనం పోల్చకూడదు ప్రియులారా. హల్లెలూయా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కయ్యను, హేబేలు. హేబేలు ఆరాధన విధానం చూస్తే వాంతి వచ్చేస్తుంది, ఒక రకంగా చెప్పాలంటే. అతను చేసిన పని చూస్తే ఆ రోజుల్లో ఏమన్నా పదులని కత్తులు ఏమన్నా ఉన్నారనుకున్నారా? రాళ్లే కత్తులుగా వాడేవారు. ఇప్పుడు మేకనంటే ఇలా కొత్త తెగిపోతుంది పీకి. మరి దాన్ని కోయడానికి ఎంత కష్టపడ్డాడో, అది ఎంత అరిసిందో, గీంకరించిందో. ప్రవక్త అంటున్నాడు తన ఆత్మీయ నేతలను చూసి, భయానకమైన దృశ్యం అంటాడు ప్రవక్త. అది రానంటుంటే ఆ ద్రాక్ష తీగలకు దాన్ని నరికి దాన్ని మెడక చుట్టి బరబర లాక్కొచ్చాడంట హేబేలు. దేవునికి స్తోత్రం చేద్దాం. అది చూడడానికి భయంకరంగా ఉన్నా దేవుడు దానినే అంగీకరించాడు. ఈయన మట్టుకు చక్కగా సూట్ వేసుకొని, ఎవరు? కయ్యను గారు చక్కని వెండి పళ్ళు పట్టుకొచ్చి, మనకి చాలా మంది వెండి పళ్ళు అట్టుకొచ్చారు. అయ్యగారు కమ్మీనని వెండి పళ్ళు లేకుండా అట్టుకొచ్చారు కొంతమంది. అవునా? వెండి పళ్ళు పట్టుకొచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువా అంగీకరించాలి. కానీ పక్కన తీసుకున్నాడు దేవుడు. వెండి పళ్ళు తెచ్చాను, మంచి ఫలాలు తెచ్చాను, సూట్ వేసుకున్నాను, సూట్ లోపల డ్రాయర్ కూడా, బనీను కూడా కొత్త చేశాను, కొత్త షూ వేసాను, కొత్త టై కట్టుకున్నాను. ఏమిటి ప్రభువా నన్ను నువ్వు అంగీకరించలేదు? నీవి ఇచ్చే అర్పణలో రక్తము లేదు. ద డిఫరెన్స్. అది చూడడానికి అసహ్యంగా ఉన్నా, భయంకరంగా ఉన్నా కానీ ఆ అర్పణలో రక్తం ఉన్నది. అందుకే దానిని నేను సమీపించాను, నేను అంగీకరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? కనుక దేవుడు పై వేషాన్ని చూడ ప్రియులారా. పై వేషం చూడదు కదా అని మొహం గిన్నె కడుక్కోకుండా కదా, సరదాగా నవ్వుతారా? కనుక అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నుండి తొలగిపోవు ప్రమాదకర స్థాయికి చేరుకొనినది. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో లేదు సంఘం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును మోసే బయటకు తీసుకుని వచ్చిన తరువాత అదే జరిగినది. దేవుడు వారిని నడిపించిన మార్గము ఒకటి ఉన్నది, అనగా మేఘము ద్వారాను, ప్రవచనాత్మక స్వరము ద్వారాను, అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యముల ద్వారాను దేవుడు వారిని నడిపించెను. దీనిని నెరవేర్చుటకు దేవుడు ఏర్పరచుకొని దేవుడు అభిషేకించిన వారు ఉండిరి.
దేవుడే వారికి సమస్తమును సమకూర్చెను. వారు దేవుని చేతనే పంపబడిరి. చూడండి, అబ్రహాము దేవునికి బలి ఇవ్వాలనుకున్నాడు. అబ్రహాం అనుకోలేదు, దేవుడు అడిగాడు, నాకు బలి అర్పణ తీసుకురా అన్నాడు. అన్నాడా? ఎవరిని? నీ కుమారుణ్ణి. అబ్రహాం సంసిద్ధుడయ్యాడు, కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, గాడిదని ఎక్కించాడు. వెళతా ఉన్నారు. పనివారితో చెప్పాడు, ఇక్కడే ఉండండి మీరు, నేను నా కుమారుడు వెళ్ళి వస్తాము. అబ్రహాము తన నేత్రములతో తిరిగి వచ్చుడు చూశాడు. ఎలా తిరిగి వస్తారో తెలియదు కానీ తన చేయవలసిన కార్యములు చేసే తీరుతాడు. అది విశ్వాసం. ప్రవక్తకు అంత జ్ఞానం ఇస్తాడు దేవుడు. కనుక దేవుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చే తీరాలి. వెళ్ళిపోయాడు. తండ్రి, గొర్రె పిల్ల ఏదని అడుగుతా ఉన్నాడు. కట్టెలు ఉన్నాయి, నిప్పున్నది, అన్నీ ఉన్నాయి. అసలైనది లేదు. అసలైనది ఏమిటో తెలుసా? బలి పశువు. అది లేదు. నువ్వు ఎన్ని సిద్ధం చేసుకుంటే ఏంటి? ఇంకా 20 రోజులు ఉన్న పండగ అప్పుడే చేరుకోలేసుకుని రెడీ చేసుకుని పెట్లో పెట్టేసుకుని అన్నీ ఉంటే ఏమిటి? అసలైనది లేదు. అసలైనది ఏమిటో తెలుసా సంగమా? పరిశుద్ధాత్మ. అది ఉంటే నువ్వు అన్ని ఉన్నట్టే నీకు. ఆయనే సమకూర్చాడంట. ఇక్కడ అంటున్నాడు, తండ్రి అదేది ఇదేది అని అడుగుతుంటే యెహోవా ఈరే అన్నాడు. ఎవరన్నా అబ్రహాం? దేవుడే చూసుకుంటాడా? ఇది ఇక్కడ రాస్తావని చూడండి, దేవుడే సమకూర్చును. దేవుడు అభిషేకించిన వారు ఉండిరి, దేవుడే వారికి సమస్తమును సమకూర్చను. సమకూర్చేవాడేనా? యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. వారు దేవుని చేతనే పంపబడిరి. పరిశుద్ధాత్మ యొక్క కదిలింపు వలన పాళెము మొత్తము నడిపించబడినది. ఇశ్రాయేలు పాళెము దేని చేత నడిపించబడిందంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వారు తిరుగుబాటు చేసి ఆచారములు మరియు పద్ధతుల ద్వారా నడవవలెనని కోరుకొని రాజు కావలనని అడిగిరి. చూసారా? పరిశుద్ధాత్మ నడిపింపుకు బదులుగా మానవ నాయకత్వం కోరుకుంటున్నారు. 2వ తరము ఇశ్రాయేలు. రాజు కావలనని వారు అడిగిరి, లోకస్తుల వలె ఉండవలనని ఆశించిరి. ఎలా ఉండాలనుకుంటారంట? మరి వెళ్ళిపోయి ఇంకెందుకు ఇక్కడ కూకుని ఆ నిద్రపాటు చేసుకోవడం? వెళ్ళు. లోకస్తుల వలె ఉండాలనుకుంటే అక్కడుండు. ఇక్కడికి వచ్చి అక్కడ వేసాలు వేయకో, లేదా అక్కడ వేసాలు ఇక్కడికి తీసుకుని రాకో. ఇక్కడ ఒక క్రమం ఉన్నది, ఒక ఆచారం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. అదేమిటో కాదు కానీ దేవుని యొక్క ఆచారము, దేవుని యొక్క మర్యాద. అంతేనా? లోక మర్యాదను సంఘంలోకి తీసుకొచ్చి దేవుని మర్యాదను పాడు చేయకు. ప్రాబ్లం అర్థమైందా సంఘమా? పరిశుద్ధాత్మ లేకపోవడమే లోక కార్యముల పట్ల ఇంకా నీకు ఆసక్తిని నువ్వు కనబరుస్తూ ఉన్నావు. ఒక్కసారి పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకున్న వదిలీకలన్నీ కూడా రాలిపోతాయి. ఏమవుతాయి? రాలిపోతాయి. అవి ఊడిపోవడానికి సిద్ధంగానే ఉన్నాయి, నువ్వే తోలపట్లేదు. అర్థమవుతుందా? అవి ఒడ్డానికి రెడీగానే ఉన్నాయి ఏకలో. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఆ పెంటలో అరుగుదేరు పట్టిన కోడి పెట్ట ఏం వెళ్తుందో తెలుసా? ఆ పెంట మీదకి వెళ్ళి మొత్తం ఆ బూడిదంతా కూడా రెక్కలోకి ఇలా పెట్టుకుంటుంది.
కొత్తగా చిన్నపిల్లలకి అర్థం కాదు ఏంటి ఇది ఎలా చేస్తుంది. అర్థమవుతుందా? మొత్తం ఒక తట్టడ బూడిద తరి రెక్కల్లోకి ఈకల్లోకి మొత్తం ఇలాగ మొత్తం ఆ బూడిదంతటి కూడా దాన్ని ఈకల్లో పెట్టుకుని ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి దెబ్బతోటి ఆ 30 రోజులు 15 ఎన్ని రోజులు అరుగుతేనే ఉంటుంది, మొత్తం వదిలిపోదు. కొత్త రెన్యూ అయిపోయింది. అది ఆ దులిపోయిన వల్ల ఏమైందంటే కొత్తగా మళ్ళీ జీవిస్తుంది. అది అంతకుముందు నువ్వు తరివినే వెళ్తుంది, ఆ తట్టలోంచి నువ్వు బయటికి గట్టినే వెళ్తుంది, మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ అరుగుతుంది. కారణం ఏంటంటే అడుగు తెగలు వచ్చింది దానికి. సగమా అడుగు తెగలతో ఉండడానికి వీలలేదు, దులిపేయాలి, నీ వదిలేకన్నిటిని విడిచిపెట్టాలి పరిశుద్ధాత్మ సహాయముతో. పరిశుద్ధాత్మ ఎందుకో తెలుసా? నీవు వదిలిపెట్టలేనిది వదలడానికి, నీవు జయించలేని దానిని జయించడానికి ప్రభువే మరొక రూపంలో వచ్చి నీతో సహవాసం చేయుట. ఎంతమంది కోరుకుంటున్నారు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ కదలింపు వలన పాళెము మొత్తము నడిపించబడినది. మనొక ఆయన అంటున్నాడు, అయ్య బాబోయ్ గుండెలు పగిలిపోతున్నాయండి మీ ప్రసంగం వింటుంటే, అయినా కానీ ఇలాంటి వాళ్ళు మీ సంఘంలో ఉన్నారా అని ఒక 2-3 పేర్లు చెప్పాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మంచి చెడు వాక్యాన్ని రుజువు చేస్తానని నేను పెన వేసుకుని ఉంటాయి, కానీ వాక్యం ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడు వారిని సరి చేయడానికి, వాళ్ళని క్రమపరచడానికి, వారిని సరైన స్థానంలో ఉంచడానికి 24 గంటలు ప్రయాసపడతాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అరే చెప్తామా? హల్లెలూయా. రాజు కావాలని వారు అడిగిరి, లోకస్తుల వలె ఉండవలెనని ఆశించిరి, పూర్తి విశ్వాస భ్రష్టత్వం మరియు నాశన కోపంలోనికి దిగిపోయిరి. మొదటి సంఘ కాలము ఆ విధంగానే ప్రారంభమై రాను రాను మరింత అధ్వాన స్థితికి దిగిపోయినది. ఎలా దిగిపోతుందంట? అధ్వాన స్థితి. దీనికి ముందేమన్నాడు? ఇందాక మొదటి ప్రేమను విడిచిపెట్టింది అన్నాడు, తర్వాత పడిపోయింది అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? అధ్వాన స్థితికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మరి ఇప్పుడు? చివరకు పరిశుద్ధాత్మను పూర్తిగా నిరాకరించిరి. ఏం చేశారంటే చివరిగా పరిశుద్ధాత్మ చాలా లైట్గా తీసుకున్నారు, నిరాకరించారు. దేవుడు లేడు అలాగే చెప్తారు. అక్కడికి వెళ్తే అలాగే వస్తాయి ఉద్రేకాలు, బయటకు వస్తే ఏమి లేదు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? సంఘంలో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? సంఘం అంటే మన సంఘం కాదు, సార్వత్రిక సంఘములు వెంబడించి మళ్ళీ జారిపోయి పరిశుద్ధాత్మ లేరు, దేవుడు లేడు, దేవరా లేదు అన్నవాళ్ళు లేరా? భ్రష్టులు అయిపోయి లేరా? ఇదిగో ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి ముగించుకుందాం. చూడండి, ఆ జనులను దేవుడు తప్పక నాశనము చేయను. అంతే ముగింపు. దేవుడు ఏం చేస్తాడంట? ఆ జనులను నాశనం చేస్తాడంట. దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు, రెండవసారి అవకాశం ఇస్తాడు, మూడవసారి నాశనమే వారి అంతము. దేవుడు చెప్పకుండా ఏమి చేయడు, చెప్పి అవకాశం కూడా ఇస్తాడు. ఆ అవకాశాలు కూడా మనం దుర్వినియోగపరుచుకున్నామా? ఇక మనం దేనికోసమో తెలుసా? తీక్షణమైన తీర్పు కోసం మనం ఎదురు చూడాల్సిందే. కనుక సంగమా, ఈ రాత్రి మాటలు మీకు ఎంతమందికి ఏ విధంగా అర్థమయ్యా నాకు తెలియదు, కానీ ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి మంచి ద్రాక్ష పెనవేసుకుపోయినట్లుగానే సంఘములో మంచివారు చెడ్డవారు అనగా, మంచివారు చెడ్డవారు ఎలా వివేచిస్తావు నువ్వు? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకునేవారు. రెండవది, వాక్యానికి వాళ్ళ సొంత అర్థాలు కలిపేవాడు. అవునా? వీళ్ళిద్దరిని మనం తెలుసుకోవాలంటే వాక్యం దగ్గర తీసుకెళ్ళాలి. కనుక మనకు వచ్చే ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని యొక్క వాక్యం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.